నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ఒమన్ బొటానిక్ గార్డెన్ ప్రాజెక్టును మస్కట్ మున్సిపాలిటీకి అప్పగించింది. పర్యాటకం, సైన్స్, పరిశోధన మరియు వారసత్వ సంరక్షణకు పేరుగాంచిన ఒమన్ బొటానిక్ గార్డెన్ ప్రాజెక్టులో అనేక రకాల స్థానిక మొక్కలు, అరుదైన చెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ప్రత్యేకమైన మొక్కల జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈ వ్యూహాత్మక ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో పర్యాటకం, పర్యావరణ విద్యకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో మస్కట్ మున్సిపాలిటీ అల్ ఖౌద్ విలేజ్ రోడ్లో 1.4 కిలోమీటర్లు డ్యూయల్ క్యారేజ్ వేను ప్రారంభించింది. ఈ రహదారిలో ప్రతి దిశలో 2 లేన్లు, ఫుట్పాత్ వేలు ఒమన్ బొటానిక్ గార్డెన్ వైపు ట్రాఫిక్ సాఫీగా సాగడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒమన్ బొటానిక్ గార్డెన్ ఈ ప్రాంతం గొప్ప వృక్షశాస్త్ర వారసత్వాన్ని ప్రతిబింబించే సహజ ఆవాసాలను కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. యుఏఈ జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ తన మొదటి ఇంటర్నెట్ గేమింగ్ మరియు స్పోర్ట్స్ బెట్టింగ్ వెబ్సైట్కు లైసెన్స్ ఇచ్చింది. ప్లే 971 వెబ్సైట్ను కాయిన్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్సీ నిర్వహిస్తోంది. జీసీజీఆర్ఏ వెబ్సైట్లో ఇంటర్నెట్ గేమింగ్ మరియు స్పోర్ట్స్ పందెం కేటగిరీల కింద లైసెన్స్ పొందినట్టు తెలిపింది. స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్ల ఫలితం లేదా అథ్లెట్లు లేదా జట్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని జీసీజీఆర్ఏ తెలిపింది. స్పోర్ట్స్ బెట్టింగ్ చేసేవారు లైసెన్స్ పొందిన బుక్ మేకర్లు లేదా స్పోర్ట్స్ బుక్ల ద్వారా చట్టబద్ధంగా తమ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. జీసీజీఆర్ఏ ఫ్రేమ్వర్క్ ప్రకారం చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉన్న సంస్థలు మాత్రమే యుఏఈలో వాణిజ్య గేమింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అధికారం ఉంటుంది. లైసెన్స్ లేకుండా నిర్వహించబడే ఏదైనా వాణిజ్య గేమింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధం. టామ్కిన్ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఫ్రాడ్ కేసులో నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షలు ఖరారయ్యాయి. నకిలీ డాక్యుమెంట్స్ మరియు తప్పుడు ఎంట్రీలను ఉపయోగించి బీడీ 2,30,000 కంటే ఎక్కువ డ్రా చేసినందుకు 2 నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి బీడీ 1,00,000 చెల్లించాలని హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది. మిగిలిన నిందితులకు 1 సంవత్సరం జైలు శిక్ష మరియు బీడీ 500 జరిమానాలను కోర్టు సమర్థించింది. సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలు మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ కేసులను నమోదు చేసి విచారించింది. నిందితులు ఫేక్ ప్రైవేట్ పత్రాలను ఉపయోగించారని గుర్తించారు. అలాగే నిందితులు బీడీ 1,40,000 కంటే ఎక్కువ మొత్తాలను తీసుకున్నారని ఆరోపిస్తూ టామ్కిన్ ఫిర్యాదు చేసినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు. దోహాలో జరిగిన 9వ ఎడిషన్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమీద్ అల్ థానీ సత్కరించారు. ఏసీఈ అవార్డు అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న ధైర్యవంతులైన వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి అందజేస్తారు. ఈ వేడుకలో అకాడమిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ అవార్డు విజేతలు ప్రొఫెసర్ నికోస్ పాపసాబ్, డాక్టర్ మరియాన్ కామరర్, ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అవార్డు విజేతలు గ్లోరియా పలారెస్, వెనియల్స్ టటెండా చిటాగు, ఆండిస్వా మాంటెంకాను అమీర్ సత్కరించారు. వీరితో పాటు యూత్ క్రియేటివిటీ అండ్ ఎంగేజ్మెంట్ అవార్డు విజేతలు మార్క్ నియాంగ్, మోతీబుల్లా వెసాతో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మరియు అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు విజేతలు డ్రాగోకోస్, డాక్టర్ ఒబియాగిలి ఎజ్క్విసిలిని కూడా అమీర్ సత్కరించారు. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, షురా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీం, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో, అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు, దౌత్యవేత్తలు మరియు విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
కువైట్లో బ్యాచిలర్స్ కు చట్టవిరుద్ధంగా రెంట్కి ఇచ్చిన ఆస్తులపై చర్యలు తీసుకుంటున్నారు. కేవలం 14 రోజుల్లోనే 21 ఆస్తులకు విద్యుత్తును నిలిపివేసి 38 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఫర్వానియా గవర్నరేట్ మున్సిపాలిటీ శాఖలోని అత్యవసర బృందం అధిపతి మొహమ్మద్ అల్ జలావి తెలిపారు. మున్సిపాలిటీ 12 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన 6 మొబైల్ ఫీల్డ్ బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఖైతాన్లో ఉల్లంఘనలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత అల్ రబియా, అల్ ఒమారియా, అల్ ఆండ్రలస్ మరియు అల్ ఫిర్దౌజ్ నివాస్ ప్రాంతాల్లో ఉల్లంఘనలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా బ్యాచిలర్స్కి ఇవ్వడం, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం, గదుల్లో అంతర్గత పార్టిషన్లు ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని, వీటిని గుర్తించడానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని మొహమ్మద్ అల్ జలావి వెల్లడించారు. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లో లబ్ధిదారులకు మొదటి దశ హౌసింగ్ యూనిట్లు కేటాయింపును డెవలప్మెంటల్ హౌసింగ్ ఫౌండేషన్ ప్రారంభించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ తన వ్యక్తిగత నిధుల నుంచి జూద్ హౌసింగ్ ఇనిషియేటివ్ ద్వారా ఫౌండేషన్కు $1 బిలియన్ విరాళం అందించిన తర్వాత ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ యూనిట్ల కేటాయింపు జరుగుతోంది. ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు హౌసింగ్ యాజమాన్యాన్ని అందిస్తున్నారు. ఇది పౌరులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తుందని తెలిపారు. కేటాయించిన గృహ ప్రాజెక్టులను 12 నెలల కాలంలో పూర్తి చేయడానికి కృషి చేయాలని క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు. డెవలప్మెంటల్ హౌసింగ్ ఫౌండేషన్ అనేది సొంతింటిని సొంతం చేసుకునే ప్రక్రియను సులభతరం చేసే ఒక కార్యక్రమం. ఇది తక్కువ ధరలకే హౌసింగ్ యూనిట్లను అందిస్తుంది. అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తుందని పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.